Yes, very good evening. How are you all? ఎలాగో ఉన్నారు మీరు? Right. So today we are going to do an important topic which is verbs. This is also a part of speech, right? 8 parts of speech are there, right? So today we are going to do verbs. Now verbs అంటే ఏమా? Verbs అంటే క్రియాలు, right? క్రియ. ఏం పని చేస్తావు? అలాగా మీకు తెలుసు కదా, యాక్షన్ వర్డ్స్ అని చెప్తావు. మళ్ళీ verbs లో రెండు రకాలుగా ఉంది. రెండు రకాలుగా ఉంది ఏమంటే, ఇక్కడ చూడండి, హెల్పింగ్ వర్బ్స్, లేకపోతే ఇంకా ఒక పేరుంది, ఆక్సిలరీ వర్బ్స్. ఓకే, మళ్ళీ తర్వాత మెయిన్ వర్బ్, లేకపోతే ప్రిన్సిపల్ వర్బ్. You don't get worried about the names and all that, helping verbs, auxiliary verb and all that. Don't get worried. Okay. So I will explain to you detailedly what and how you can use everything. Okay. So in helping verbs, and okay, we can classify it into two types. Okay. What is the two types? Which is called as the primary verbs or the modal verbs. There are two types. We can classify into 1 and 2. Okay. So primary means what? In primary again you have different types. Now all these terms you don't have to get worried, because all this will be useful for you when you learn the tense. When you're learning your tense, you should know what is a helping verb, what is a main verb, all that you should know. Only then you will be easy for you to phrase sentences. All right? మీకు టెన్స్ ఎప్పుడు నేర్చుకున్నారో అప్పుడు మీకు నేను చెప్తావు హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ అలాగా చెప్తావంటే, మీకు అప్పుడు నాకు తెలియదు మ్యామ్ హెల్పింగ్ వర్బ్స్ ఏదు, మెయిన్ వర్బ్ ఏదు అలాగా చెప్పవద్దు. రైట్? సో యూ షుడ్ నో ఆల్ దీస్ టర్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నౌ ప్రైమరీ. నౌ ప్రైమరీలో మీకు బీ వర్బ్స్ ఉంది. బీ వర్బ్స్ అంటే ఏమి? యామ్, ఏస్, ఆర్. ఇప్పుడు యామ్ ఇసుకు పాస్ట్ టెన్స్ ఏమిమ్మా? యామ్ ఏమికు ఇసుకు పాస్ట్ టెన్స్ ఏమి? వాస్. ఆర్ పాస్ట్ టెన్స్ వర్. పాస్ట్ టెన్స్ వర్డ్. సో ఇది అన్ని బీ వర్బ్స్. ఓకే, దీస్ ఆల్ ఆర్ కాల్డ్ యాజ్ బీ వర్బ్స్. టు బీ వర్బ్స్ కూడా కొంచెం మంది చెప్తావు బీ వర్బ్స్. రైట్. మళ్ళీ హ్యావ్ వర్బ్స్. హ్యావ్లో మీకు హ్యాస్, హ్యావ్. ఓకే, he has a pen, they have a pen. సో మీకు థర్డ్ పర్సన్ అన్ని వస్తావు, హీ, షీ, ఇట్ అంటే హ్యాస్, యూ హ్యావ్ టు యూజ్ ఇట్. మీకు దే, వి అలాగా వస్తావంటే, నౌన్ ప్లూరల్ వస్తావంటే మీకు హ్యావ్ యూజ్ చేయాలి. రైట్? ఆర్ పాస్ట్ టెన్స్లో హ్యాడ్ యూజ్ చేస్తావు. సో హ్యావ్ వర్బ్స్ ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి, మళ్ళీ డూ వర్బ్స్. డూ వర్బ్స్ అంటే ఏమి? డూ, డస్, పాస్ట్ టెన్స్ డిడ్. ఓకే, సో ఇది అన్ని మీకు హెల్పింగ్ వర్బ్స్, ప్రైమరీ హెల్పింగ్ వర్బ్స్. ఇప్పుడు మోడల్ హెల్పింగ్ వర్బ్స్ ఏమంటే, క్యాన్, కుడ్. ఎప్పుడు మీరు పర్మిషన్, రిక్వెస్ట్ అలాగా అని అడుగుతావు, అప్పుడు మీకు క్యాన్, కుడ్, విల్, would, shall, should, may, might, ought to. ఇది అన్ని మీకు మోడల్ వర్బ్స్. ఓకే, రైట్. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ ఓకే, ఇది అన్నీ ఉంది. ఇది వేర్ టు యూజ్ ఆల్ దిస్ ఐ విల్ టీచ్ యూ వెన్ వీ టీచ్ ద టెన్స్. ఓకే, ఫర్ నౌ you get to know the helping verbs and auxiliary verbs. These are the
helping verbs, there is primary verbs are there, modal verbs are there. You get to know, familiarize with all this. What is the present tense, what is the past tense, all this you have to know it. Okay, but when it comes to tense, I will teach you exactly how to utilize it, where to utilize it, and why to utilize it. Also everything will be taught to you. Okay, now today what we are going to do, important thing, ఈ రోజు మేము ఏం చేస్తా అంటే ఈ మెయిన్ వర్బ్కి ఫస్ట్ చూస్తాం. ఏమంటే ఫస్ట్ మీకు ఒక సబ్జెక్ట్, ఒక వర్బ్, ఒక ఆబ్జెక్ట్ ఇలాగా సెంటెన్స్ ఫ్రేజ్ చేయాలి. మళ్ళీ మీకు సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ ఈ సెంటెన్స్ చూపిస్తారు మీకు. సో ఈ సెంటెన్స్ ఫస్ట్ ఫ్రేజ్ చేయాలి కదా. అందుకు మీకు మెయిన్ వర్బ్ తెలుసు అంటే ఈ వర్బ్ మీ ఈ సెంటెన్స్ ప్యాటర్న్ మీకు ఈజీగా మీరు నేర్చుకున్నారు. అండర్స్టూడ్? సో మెయిన్ వర్బ్ ఈ రోజు నేను ఏం చూపిస్తా మీకు, మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ రెండు రకాలు ఉంది. ఏమంటే రెగ్యులర్ వర్బ్ ఉంది, మళ్ళీ ఇర్రెగ్యులర్ వర్బ్ ఉంది. రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఓకే, ఇది మెయిన్ వర్బ్ లో రెండు రకాలు ఉంది. ఇప్పుడు ఫస్ట్ నేను మీకు ఈ రెగ్యులర్ వర్బ్ కవర్ చేస్తావు. రెగ్యులర్ వర్బ్ లో స్పెల్లింగ్ రూల్స్ ఉంది, స్పెల్లింగ్ రూల్స్ ఉంది. ఆ స్పెల్లింగ్ రూల్స్ ఇప్పుడు చూస్తావు మీరు. ఇప్పుడు మీకు ఎవరు కాదు డౌట్ ఉందా, ఇప్పుడు ఈ ఈ ఈ హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్ లో ఏం డౌట్ ఉందా అనేది చెప్పండి. లేకపోతే మీరు ఇప్పుడు రెగ్యులర్ వర్బ్స్ ఏమంటే మీకు నేను స్పెల్లింగ్ రూల్ మీకు చూపిస్తాను. ఆల్ రైట్, సో వాట్ ఐ రిపీట్ అగైన్, వర్బ్స్ దెర్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్, ఇట్స్ ఆల్సో కాల్డ్ అస్ లింకింగ్ వర్బ్స్ కూడా చెప్తావు. దాని దాని అని ఈ లింకింగ్ వర్బ్స్ కూడా చెప్తావు. ఓకే, సో హెల్పింగ్ వర్బ్, ఆక్సిలరీ వర్బ్స్ అని సేమే, మీకు డిఫరెంట్ నేమ్స్ ఉంది. అలాగే ఆ హెల్పింగ్ వర్బ్స్ లో రెండు రకాలు ఉంది, ప్రైమరీ అండ్ మోడల్ వర్బ్స్ ఉంది. ఆ ప్రైమరీలో బీ వర్బ్స్, హ్యావ్ వర్బ్స్, డూ వర్బ్స్ ఉంది. సో బీ వర్బ్స్ అంటే ఏం లేదు, am, is, are, is in present. ఓకే, వెన్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ పాస్ట్ టెన్స్, am, is కు was వస్తావు, ఇక్కడ were వస్తావు. ఇక్కడ హ్యావ్, హ్యాస్, had is the past tense, do, does, did. ఇది అన్ని మీకు సింపుల్ ప్రెసెంట్ లో యూస్ అవుతుంది. డస్ అండ్ డూ క్వశ్చన్, ఎప్పుడు మీరు క్వశ్చన్ అడుగుతావంటే అలాగా యూస్ అవుతుంది. అప్పుడు టెన్స్ మీకు నేర్చుకున్న టైంలో మీకు అందరూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తావు. ఓకే, సో ఇప్పుడు మెయిన్ ప్రిన్సిపల్ వర్బ్ లో రెండు రకాలు ఉంది, రెగ్యులర్ వర్బ్స్ అండ్ మళ్ళీ ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇప్పుడు ఈ రోజు మీకు రెగ్యులర్ వర్బ్స్, ఇర్రెగ్యులర్ ఇన్ డీటెయిల్ మీకు నేను చూపిస్తాను. ఓకే, shall I rub the board? Can I go to the next? Right. So we'll go to the next, which is regular verbs. All right. So regular verbs, అది 4 స్పెల్లింగ్ రూల్స్ ఉంది. ఇప్పుడు మీకు ఆ 4 స్పెల్లింగ్ రూల్స్ నేను చెప్తావు. ఓకే, మీకు ఎవరికంటే డౌట్ ఉందంటే చాట్ బాక్స్లో అడగండి. ఓకే, రైట్. సో ఇప్పుడు నేను ఈరోజు ఇప్పుడు రెగ్యులర్ వర్బ్స్, రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమై, రెగ్యులర్ వర్బ్స్ అంటే మీకు ఏ బేస్ వర్బ్ లేకపోతే రూట్ వర్బ్ చెప్తావు. రూట్ వర్బ్, ఈ రూట్ వర్బ్, బేస్ వర్బ్ ఈ యాడ్ చేస్తా, ఏం యాడ్ చేస్తా, డి లేకపోతే ఈడి. ఈ డిఈడి యాడ్ చేస్తావంటే ఏం రిజల్ట్ మీకు వస్తావంటే ఇది పాస్ట్, సింపుల్ పాస్ట్ పార్టిసిపల్ అన్నీ మీకు మీకు బేస్ వర్బ్ నుంచి యూ విల్ గెట్ అ పాస్ట్ సింపుల్, ఫ్రమ్ దట్ ఓన్లీ, ఫ్రమ్ ద బేస్ వర్బ్ ఓన్లీ సింపుల్ పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ అండ్ ఆల్ విల్ కమ్. సో you need to know how to do this. Okay, for why only sometimes d, why only sometimes ed, like that we are going to learn. The first one, verbs which you have, most of the verbs you will add ed only, but there are some verbs ending in e. Verbs ending in e, what you will do, you will add only d.
verbs ending in e because e is already there. e already ఉంది కదా, అందుకే మీరు ఓన్లీ డి యాడ్ చేసావు. ఎలాగా వర్బ్స్? ఇప్పుడు అరైవ్ ఒక వర్బ్ ఉంది కదా, ఇప్పుడు అరైవ్ ఆల్రెడీ ఈ ఉంది కదా, అప్పుడు మీకు పాస్ట్ టెన్స్ లో వేస్తారు అంటే ఎలాగా వేస్తావు మీరు? అరైవ్డ్ ఇలాగ చెప్తావు కదా, అరైవ్డ్. అప్పుడు ఇంకా ఒక ఎగ్జాంపుల్ ఉంటంటే లవ్. లవ్ అంటే లవ్డ్. ఓకే. క్లోజ్, క్లోజ్డ్. ఇలాగా ఈ ఆల్రెడీ ఉంది, దానికి డీస్ యాడ్ చేయాలి. ఓకే. ఇంకా వర్బ్స్ ఉందంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు మోస్ట్ వర్బ్స్ అంటే మీకు రెగ్యులర్ వర్బ్స్. ఓకే. మీరు పాయింట్ నోట్ చేయండి, ఇంపార్టెంట్. రెగ్యులర్ వర్బ్స్ లో మీకు మోస్ట్లీ మీకు యాడ్ చేయాలి ఏమి అంటే, యాడ్ చేయాలి ఈ ఈడి యాడ్ చేయాలి. ఆల్రెడీ ఈ ఉంటే డి యాడ్ చేయాలి. ఏ ఈ లేకపోతే మీరు ఈడి యాడ్ చేయాలి. అందుకు ఒక రూల్ ఉంది. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఓపెన్, ఓపెన్ ఒక వర్బ్ ఉంది. ఇప్పుడు నేను చెప్తా ఓపెన్డ్. సో చాలా ఈజీ కదా. ఇమ్మీడియట్లీ ఓపెన్ సేమ్ స్పెల్లింగ్ రాయాలి. ఈడి వేసావంటే పాస్ట్ అయిపోయింది, పాస్ట్ సింపుల్. ఓపెన్డ్ అలాగా వచ్చింది. ఇప్పుడు మీరు ఇక్కడ లుక్, లుక్డ్ అయింది కదా. మళ్ళీ ఇప్పుడు చూడండి ఇక్కడ డ్రాప్, డ్రాప్. నేను ఇక్కడ డ్రాప్డ్ రాయాలి. మళ్ళీ నేను ఏం చేస్తావు ఇక్కడ చూడండి, ఏం చేస్తావు నేను ఇక్కడ? ఎందుకు టూ డబుల్ చేశారు? రెండు టూ టైమ్స్ రాశారు నేను ఎందుకు? ఇక్కడ నేను టూ టైమ్స్ రాయలేదు, ఇక్కడ కే టూ టైమ్స్ రాయలేదు, మళ్ళీ ఇక్కడ ఎందుకు పి రెండు టైం రాశారు నేను? మీకు డౌట్ వస్తావా కదా. ఆ అదే ఇప్పుడు నేను ఒక్క మ్యాజిక్ చెప్తావు నీకు. ఎలాగా మ్యాజిక్? ఇక్కడ చూడండి. మీరు వావెల్స్ మీకు తెలుసు కదా, వావెల్స్ అంటే ఏమి? ఏఈఐఓయు కదా, ఇది అన్ని వవెల్స్ కదా, ఏఈఐఓయు. సో మీరు ఒక వర్బ్ వస్తావంటే ఆ వర్బ్లో మీరు వవెల్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై అంటే మీకు చూస్తావు ఎక్కడ ఇక్కడ ఈ వర్డ్లో, ఈ డ్రాప్ వర్డ్లో ఎక్కడ వవెల్ ఉంది. ఇక్కడ ఉంది వవెల్. ఓ వవెల్ కదా, అప్పుడు ఇక్కడ ఉంది. మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే వవెల్ నుంచి కౌంట్ చేయండి. ఇక్కడ 1 2 వస్తావు. 1 2 వస్తావంటే ఈ ఫైనల్ కాన్సనెంట్ కదా, మీరు డబుల్ చేయాలి. 1 2 డబుల్ ఐ డూ. ఇక్కడ చూడండి మీకు 1 2 3 వస్తావుంది. 1 2 3 వస్తావండి. సో మళ్ళీ మీరు కే డబుల్ చేయండి. మళ్ళీ మిస్ ఇక్కడ ఓపెన్ ఉంది కదా, ఓపెన్ ఉంది కదా, ఇప్పుడు 1 2 వస్తావు కదా, మళ్ళీ ఏం డబుల్ చేయలేదు. వెరీ గుడ్ క్వశ్చన్, వెరీ గుడ్ క్వశ్చన్. మళ్ళీ ఓపెన్, ఓపెన్ ఇక్కడ ఇక్కడ ఉంది. మీరు ఇక్కడ చూడండి 2 వవల్స్ ఉంది ఇక్కడ. అప్పుడు మీకు ఎక్కడ స్ట్రెస్ ఉంది, ఈ సిలబల్లో ఎక్కడ స్ట్రెస్ ఉంది? ఓపెన్, ఇక్కడ ఉంది స్ట్రెస్. సో మీకు ఇక్కడ డబుల్ చేయలేదు. ఓకే. మీకు స్ట్రెస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఓపెన్. ఈ సౌండ్ మీకు లెస్ గా ఉంది. ఓకే, అందుకే మీరు ఇక్కడ డబుల్ వద్దు. ఓకే, మీకు ఆ రూల్ మీకు డీటెయిల్ గా మా టెన్స్ లో నేను చెప్తావు. ఓకే, ఓపెన్డ్ అలాగా మీకు 1 2 వస్తావంటే ఇక్కడ చూడండి 1 2. మళ్ళీ ఇప్పుడు వన్ మోర్ వర్డ్ ఐ విల్ టెల్ యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు సే అనదర్ వన్, ఆస్క్. ఆస్క్ 1 2 3 వస్తావు. 1 2 3 వస్తావు అంటే నేనేం చేస్తావు? ఆస్క్డ్. నో డబ్లింగ్, నో డబ్లింగ్ చేస్తావు. ASKED, ఆస్క్డ్. చూడండి. ఓకే, లైక్ దట్. సో ఫర్ asked, dropped ఇలా చూడండి. సో యూ హ్యావ్ టు see when you count from the vowel, if it comes 1 2 you have to do the doubling. So we will just see some exercise, word wall activity for doubling rule, and then we will proceed further more on 2 more rules of this regular verbs. There are 2 more rules, we will see that also.
మీకు ఇప్పుడు అర్థమైందా? ఇక్కడ వౌవల్ నుంచి ఒక వర్బ్ వస్తావంటే బేస్ వర్బ్ లేకపోతే రూట్ వర్బ్ మీరు ఏం చేస్తావంటే ఆ వర్బ్లో మీరు వావుల్ ఐడెంటిఫై చేయండి. ఆ వావుల్ నుంచి కౌంట్ చేయండి. 1, 2 వస్తావంటే మీరు ఫైనల్ కాన్సనెంట్ డబుల్ చేయాలి. మీకు 1, 2 రా లేదంటే మీరు ఫైనల్ కాన్సనెంట్ డబుల్ చేయవద్దు. ఓకే? డూ యూ వాంట్ మీ టు గివ్ యూ మోర్ ఎగ్జాంపుల్స్ ఆన్ దట్? ఐ విల్ గివ్ యూ ఇఫ్ యూ వాంట్ టు. నేను రబ్ చేసి ఇక్కడ రాస్తావు. See, one more, I'll give you example. If you can't follow, someone has asked doubt again. So I will ask you, see, now this one is there. ఇది ఏమి స్పాట్ స్పాట్ ఓకే ఇప్పుడు నేను కౌంట్ చేస్తాను చూడండి 1 2 స్పాట్ 1 2 వస్తావా సో ఇక్కడ స్పాటెడ్ టీ డబుల్ చేయాలి స్పాటెడ్ ఐ స్పాటెడ్ ద టైగర్ ఇన్ ద ఫారెస్ట్ సో అది ఒక క్రియాలు కదా స్పాటెడ్ అర్థమైందా మీకు రైట్ సో అలాగానే మీకు డబుల్ చేయాలి రైట్ ఇప్పుడు ఇక్కడ చూడండి ఇంకా ఒక ఎగ్జాంపుల్ నేను చూపిస్తావు స్కిప్ ఇక్కడ ఉంది 1 2 వస్తావు సో మళ్ళీ ఇప్పుడు ఇక్కడ పి డబుల్ చేయాలి స్కిప్డ్ అర్థమైందా ఇప్పుడు నేను యాక్టివిటీ చూపిస్తావు మీకు ఇంకా మంచిగా అర్థమైంది నేను స్క్రీన్ షేర్ చేస్తావు మీకు ఇంకా మంచిగా అర్థమైంది ఇది చూడండి ఇది పాస్ట్ ఇండెఫినైట్ రెగ్యులర్ వర్బ్స్ పాస్ట్ సింపుల్ పాస్ట్ ఇండెఫినైట్ అని మీకు టెన్స్లు నేను చెప్తావు ఇక్కడ చూడండి ఇప్పుడు చూడండి రీటా డాష్ ద ట్రీ రీటా డాష్ ద ట్రీ వస్తావు ఇక్కడ ఏం వర్బ్ ఇచ్చారు మీకు క్లైంబ్ రీటా చూడండి ట్రీ క్లైంబ్ చేస్తారు ఇక్కడ సో రీటా క్లైంబ్డ్ పాస్ట్ టెన్స్ లో ఏం చెప్తావు మీరు క్లైంబ్ చెప్పలేదు క్లైంబ్డ్ ఈడి యాడ్ చేస్తారు ఇది రెగ్యులర్ వర్బ్ అంటే డి లేకపోతే ఈడి యాడ్ చేస్తారు అది రెగ్యులర్ వర్బ్ ఇప్పుడు క్లైంబ్డ్ సో సి ఎల్ ఐ ఎం బి ఇప్పుడు మీరు బి డబుల్ చేస్తారా ఇక్కడ లేదు కదా ఏమంటే 1 2 3 వచ్చారు 1 2 3 వస్తావంటే డబుల్ చేయవద్దు ఒకడు మీకు ఇక్కడ ఈడి రాశారు ఓకే 1 2 3 1 2 3 నో డబులింగ్ ఐ డూ అందుకే మీరు ఈడి యాడ్ చేయాలి ఇక్కడ చూడండి క్లైంబ్డ్ ఓకే చూడండి వెరీ గుడ్ ఓకే ఇప్పుడు మీరు చెప్పండి అమిత్ డాష్ ఇప్పుడు ఇక్కడ చూడండి కౌంట్ చేయండి వవల్ నుంచి 1 2 3 వచ్చాది అందుకే మీరు పి డబుల్ చేయవద్దు ఆ కాన్సనెంట్ పి డబుల్ చేయవద్దు మీరు సో జంప్డ్ సో ఈడి యాడ్ చేయాలి సేమ్ స్పెల్లింగ్ రాయాలి మళ్ళీ ఈడి యాడ్ చేయాలి సో ఎక్కడ ఉంది మీరు జే యు ఎం టి ఈడి ఓకే సి జంప్డ్ బేసిక్ ఇది బేసిక్ జంప్డ్ మీరు అందరికీ తెలుసు మళ్ళీ స్పెల్లింగ్ రూల్ మీకు తెలుసు అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా అడుగుతావు సో ఈ రూలే మీరు యూ హ్యావ్ టు ఫాలో ఇట్ హీ డాష్ ద బాక్సెస్ ఇక్కడ ఒకరు అబ్బాయి ఉన్నారు చూడు అబ్బాయి అన్ని బాక్సెస్ కింద పెడతావు సో హీ డాష్ ద బాక్సెస్ సో ఇక్కడ చూడండి 1 2 డబుల్ చెయ్యాలి పి ఏమంటే ఇక్కడ 1 2 వచ్చింది కదా 1 2 డబుల్ ఐ డూ సో సేమ్ స్పెల్లింగ్ రాయాలి మళ్ళీ ఆ పి డబుల్ చేయాలి ఇక్కడ ఉంది డి 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 ఆర్ ఓ డబుల్ పి ఈడి మళ్ళీ ఈడి రాయాలి ఏమంటే ఇక్కడ ఓ వచ్చింది 1 2 వచ్చింది ఓకే హీ డాష్ బిర్యానీ హీ కుక్డ్ బిర్యానీ పాస్ట్ టెన్స్ ఏమండి కుక్డ్ సో ఇక్కడ చూడండి 1 2 3 వచ్చింది 1 2 3 నో డబులింగ్ ఐ డూ అందుకే మీరు కే డబుల్ చేయవద్దు సో కుక్డ్ సి సేమ్ స్పెల్లింగ్ రాయాలి రెగ్యులర్ వర్బ్ అంటే ఏమంటే సేమ్ స్పెల్లింగ్ రాయాలి
అండ్ ఈడి వేశారు, లేకపోతే డి వేశారు. ఈ ఆల్రెడీ ఉందంటే మీరు డి రాయాలి. ఈ లేదంటే ఈడి రాయాలి. కుక్డ్. వెరీ గుడ్. షీ డాష్ ద టైగర్. ఇక్కడ ఏం వర్బ్ ఉంది? బేస్ వర్బ్ ఏముంది? హగ్. మళ్ళీ ఇక్కడ హగ్డ్ పాస్ట్ టెన్స్. ఈ అమ్మాయి చూడండి, టైగర్ హగ్ చేస్తారు. సో హగ్డ్. ఇక్కడ కౌంట్ చేయండి, 1 2 వచ్చారు. ఆ 2 వచ్చారంటే ఏమి? ఈ ఫైనల్ కాన్సనెంట్ ఏం చేస్తావు మీరు? డబుల్ చేయాలి. వెరీ గుడ్. వెరీ గుడ్. హెచ్ యు డబుల్ జీ. ఈడి డబుల్ జీ చేసి మళ్ళీ హగ్డ్ ఈడి రాయాలి. వెరీ గుడ్. అందరికి కాన్సెప్ట్ ఇప్పుడు అర్థమైంది కదా? ఇప్పుడు మీరు చేయండి. ఇప్పుడు ఇది మీకు హోంవర్క్. మీ సెంటెన్స్ కాపీ చేయండి. మీరు చెప్పండి ఇప్పుడు. ఇలాగా బెగ్ హీ డాష్ ఫర్ ఆర్మ్స్. ఇది అలార్మ్స్ చదవద్దు. ఆర్మ్స్ ప్రొనౌన్సియేషన్ ఇస్ ఆర్మ్స్. ఆర్మ్స్. That is, he's a beggar and he's asking for money. So that is called as arms. He dash for arms. ఇక్కడ బెగ్. బెగ్ అంటది ఒక క్రియాలు కదా. సో బెగ్ మీకు ఏం వస్తావో? డబుల్ చేస్తావా ఈ జీ, లేకపోతే లేదా? మీరు చెప్పండి, నేను చెప్పలేదు. ఓకే, ఆన్సర్స్ యూ హ్యావ్ టు టెల్ మీ. ఓకే, ఐఎమ్ గివింగ్ దిస్ యాజ్ అ హోంవర్క్. మీరు చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ చెప్పండి. చూడండి. దే డాష్ ద సాప్లింగ్. ఇంకా ప్లాంట్. ప్లాంట్ ప్లాంట్ నౌన్ కూడా వస్తావు, వర్బ్ కూడా. ఇక్కడ క్రియాలు ఏమంటే ఈ చూడండి, ఇక్కడ ప్లాంట్ చేస్తావు. ఈ ఈ ఈ ప్లాంట్ ప్లాంటెడ్. ప్లాంటెడ్. దే ప్లాంటెడ్ ద సాప్లింగ్. సాప్లింగ్ అంటే చిన్న స్మాల్ ప్లాంట్ సాప్లింగ్ చెప్తావు. సో దే డాష్ ద సాప్లింగ్. ప్లాంటెడ్. ఈడి. మళ్ళీ టీ డబుల్ చేస్తావా లేదా? మీరు చెప్పండి. ఇక్కడ కౌంట్ చేయండి. వవల్ నుంచి 1 2 3. 3 వస్తావంటే ఏం చేస్తావు? మీరు చెప్పండి, నేను చెప్పలేదు. చెప్పండి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్, ద కాప్ డాష్ ద కార్. ఇక్కడ ఏం క్రియ ఉంది? స్టాప్. స్టాప్ లో ఈ పీ డబుల్ చేస్తారా లేదా? మీరు చెప్పండి. స్టాప్. స్టాప్డ్ వస్తావు, ఇది యాడ్ చేస్తారు. మళ్ళీ మీరు ఈ కాన్సనెంట్ డబుల్ చేస్తావా లేదా? మీరు చెప్పండి. గుడ్. మీరే చెప్పండి, నేను చెప్పలేదు. ఆల్ రైట్, నౌ లెట్స్ గో టు ద 9th one. Mrs. Raj dash her bag. Pack. Packed. ed. Packed. ed. మళ్ళీ కాన్సనెంట్ డబుల్ చేస్తారా లేదా? చెప్పండి మీరు. 1 2 3 వస్తావు, మీరు చెప్పండి, నేను చెప్పలేదు. మిస్సెస్ రాజ్ ప్యాక్డ్ హర్ బ్యాగ్. ఆల్ రైట్, లాస్ట్ క్వశ్చన్. ఇది అన్ని మీరు హోంవర్క్ చేయండి, లేకపోతే ఇప్పుడు మీరు ఆన్సర్స్ మీరు రాయాలి. ఓకే. షీ డాష్ ఆన్లైన్ ఫర్ ఆల్ ద ఫెస్టివల్. ఇక్కడ షాప్ మీద షాప్ నౌన్ కదా. ఇక్కడ ఇక్కడ షాప్ అంటే పర్చేస్ చేశారు, అది వర్బ్. సో క్రియాలు. సో షీ డాష్ ఆన్లైన్ ఫర్ ఆల్ ద ఫెస్టివల్. షీ షాప్డ్. షాప్డ్. ఇక్కడ చూడండి, వవల్ నుంచి కౌంట్ చేశారు. 1 2 వస్తావు. 1 2 వస్తావంటే ఏం చేస్తారు మీరు? డబుల్ చేస్తావా లేదా? మీరు చెప్పండి. ఓకే. ఓకే, సో ఇప్పుడు మీకు డబ్లింగ్ రూల్ అర్థమైంది కదా? రైట్. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ రూల్కు పోతాం నేను. రైట్. ఓకే, లెట్స్ గో. లెట్ మీ గో టు ద నెక్స్ట్ రూల్. సో లెట్ మీ కమ్ బ్యాక్ టు ద బోర్డ్. ఐ హోప్ ద యాక్టివిటీ ఈస్ వెరీ క్లియర్ టు యూ. సో మీరు ఇప్పుడు చాలా అర్థమైంది కదా, ఎప్పుడు డి రాయాలి, ఎప్పుడు ఈడి రాయాలి. ఈడి రాయమోదు మీకు ఇలాగ డబుల్ చేస్తావా లేదా అంటే డబ్లింగ్. ఇదికి పేరు, దానికి పేరు డబ్లింగ్ రూల్. ఏం రూలు? డబ్లింగ్ రూల్. డబ్లింగ్ రూల్. 1 2 double I do. 1 2 3 no doubling I do. ఓకే. రైట్. సో మళ్ళీ ఇప్పుడు మీరు ఇంకా ఒక రూల్ మీకు చెప్తావు. సో ఇది యాడ్ చేయాలంటే ఇంకా ఒక రూల్ ఉంది, అది కూడా మీకు నేను చెప్తాను. ఇప్పుడు మీకు వర్బ్లో మీకు ఇలాగా వర్బ్స్ ఎండింగ్ విత్ వై. ఓకే, వైలో ఎండ్ చేస్తా. మళ్ళీ వైకి ముందన మీకు వర్బ్స్ ఎండింగ్
ఒక్క నిమిషం. ఇన్ అ కాన్సనెంట్, verb ending in a consonant followed by y. Followed by y. ఓకే. సో వర్బ్స్ ఎండింగ్ ఇన్ అ కాన్సనెంట్ ఫాలోడ్ బై వై. అలాగా అంటే ఏం మిస్? ఏమిక మళ్ళీ ఏం చేస్తావు మీ ఇలాగా వస్తావంటే డ్రాప్ ద వై అండ్ యాడ్ ఐ, దెన్ యాడ్ ఈడి. అలాగా అంటే ఏం మిస్? నాకు అర్థం అయ్యలేదు. ఇక్కడ వై చెప్తావు, ఇక్కడ ఐ చెప్తావు. నేను ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఓకే. ఇప్పుడు క్యారీ ఒక వర్బ్. ఇక V1లో V2 V3 ఇలాగంటే ఏం మిస్? V1 V2 V3 అలాగా ఏం మిస్? ఇలాగా ఇక్కడ V1 ప్లస్ ING, V1 ప్లస్ ES లేకపోతే S. ఇప్పుడు ఇలాగన్నా ఏం మిస్? ఏం చెప్తావు మీరు మిస్? అలాగా మీకు అర్థం అవ్వలేదంటే నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. ఇప్పుడు V1 అంటే ఏమి, V2 అంటే ఏమి, V3 అంటే ఏమి, అలాగా మీకు డౌట్ వస్తావంటే మీకు చెప్తావు చూడండి ఇప్పుడు. ఓకే. సో V1 అంటే ఏమంటే బేస్ వర్బ్. నేను చెప్తా కదా ఇక్కడ బేస్ వర్బ్. V1 అంటే ఏమి? మీకు బేస్ వర్బ్. ఇక్కడ బేస్ వర్బ్. ఓకే. అండ్ దెన్ it is coming as V2 means past simple. V2 will always be used only in past simple. Okay. This one is past participle. ఇక్కడ రాస్తావు నేను past participle. V1 means it is be used in present participle. ఇదన్నీ seeing the names and all, don't have to get scared. I will teach you in the tense. Okay, this one is in simple present. సింపుల్ ప్రెసెంట్ ఎక్కడ సింపుల్ ప్రెసెంట్లో మీరు రాస్తారు ఎప్పుడు అంటే సింపుల్ ప్రెసెంట్లో థర్డ్ పర్సన్ అంటే ఎవరు? హీ, షీ, ఇట్. ఓకే. ఇలాగా వస్తావంటే మీకు ఎస్ లేకపోతే ఈఎస్ లేకపోతే నౌన్ సింగులర్ ఉంటంటే మీకు నౌన్ సింగులర్. ఇదన్నీ మీకు టెన్స్లో నేను చెప్తావు. మళ్ళీ ఇప్పుడు మీకు ఒక హింట్ ఇస్తావు. ఓకే. బేస్ వర్బ్ అంటే ఏం మిస్? ఇప్పుడు నేను చెప్తావు కదా ఆస్క్డ్. ఇప్పుడు నేను ఆల్రెడీ నేను చూపిస్తావు కదా ఆస్క్ ఇక్కడ ఆస్కింగ్, ఇక్కడ ఆస్క్స్. కరెక్ట్. మళ్ళీ ఈ వై రూల్ ఏం మిస్? నీకు అర్థం అయ్యలేదు. అలాగంటే ఇక్కడ చూడండి క్యారీ. ఇప్పుడు క్యారీ ఉంది కదా, వై ఇక్కడ ఏం చెప్తావు? డ్రాప్ ద వై. వైనే డ్రాప్ చేసాలి. మళ్ళీ ఇక్కడ ఇది అలాగవే రాస్తావు. ఓకే. మళ్ళీ ఏం చేస్తావు? డ్రాప్ ద వై అండ్ యాడ్ ఐ. ఇక్కడ వైక్ ఇన్స్టెడ్ ఆఫ్ వై యూ హ్యావ్ టు యాడ్ ఐ అండ్ దెన్ యూ హ్యావ్ టు యాడ్ దిస్ ఈడి. ఇప్పుడు మీరు ఏం చేస్తావో మీకు ఒక పెన్ ఇంకా పెన్లో రాస్తావు మీరు. ఇక్కడ వై కట్ చేసి మీకు ఐ యాడ్ చేస్తారు, మళ్ళీ ఈడి యాడ్ చేస్తారు. కరెక్ట్గా అది క్యారీడ్. ఇక్కడ కూడా ఈ సేమ్ స్పెల్లింగ్ వస్తావు క్యారీడ్. ఇక్కడ క్యారింగ్. ఇక్కడ ఏం వస్తావు? క్యారీస్. ఇక్కడ కూడా సేమ్ రూల్. ఇక్కడ వై కట్ చేస్తారు, మళ్ళీ ఈఎస్ యాడ్ చేస్తారు. ఇక్కడ ఏం ఈఎస్ యాడ్ చేయాలి కదా. అక్కడ మీకు you're not able to see because of the light reflection. I'll just push the board little. I'll write the spelling here. Okay, I'll write the spelling here of that carries. Same spelling. Okay, ikkada you have to write in the fifth column V1 plus ES or S. This is for that rule. Okay, అర్థమైందా మీకు? ఓకే. ఇప్పుడు లైట్ రిఫ్లెక్షన్ ఉంది, అందుకే నేను ఇక్కడ రాశారు. ఆల్ రైట్. సో లైక్ దట్ ఓన్లీ ఫర్ దట్ క్యారీ, మ్యారీ, ఆల్ దీస్ వర్డ్స్ అండ్ ఆల్ యూ షావ్ టు రైట్. లైక్ ఇంకా ఒక వర్బ్ చూపిస్తారు. ఇప్పుడు స్టడీ వస్తావు కదా. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? రూల్ ఏం చెప్తా మీకు? రూల్ వై కట్ చేసి, వై డ్రాప్ చేసి, మళ్ళీ ఏం చేస్తారు మీరు? ఐ యాడ్ చేయాలి,
మళ్ళీ ఈడి యాడ్ చేయాలి. స్టడీ, స్టడీడ్. దెన్ ఇక్కడ కూడా స్టడీడ్. ఇక్కడ ఏమొస్తావు? స్టడీయింగ్. ఇక్కడ ఏమొస్తావు? స్టడీస్. ఇక్కడ రాస్తావు, అక్కడ లైట్ రిఫ్లెక్షన్ ఉంది, అందుకే ఇక్కడ రాస్తారు. నేను ఈ రబ్ చేస్తారు. ఇక్కడ V1 ప్లస్ ఈఎస్ ప్లస్ ఎస్ లో ఏం రాస్తావు? స్టడీస్, ఐఎస్. ఓకే, అండర్స్టూడ్? సో దిస్ ఇస్ హౌ యూ విల్ రైట్. వెన్ ఎవర్ యూ గెట్ ద వై అండ్ వైకి ముందున మీకు కాన్సనెంట్ వస్తావంటే మీరు వై స్ట్రైక్ అవుట్ చేసి వైకు ఇన్స్టెడ్ ఆఫ్ వై యూ రైట్ ఐ అండ్ దెన్ యూ విల్ యాడ్ ఈడి. ఓకే, యూ విల్ నాట్ రైట్ లైక్ ఇలాగా రాయవద్దు ఇలాగా. ఇది తప్పు, ఇది రాంగ్. ఓకే, క్యారీడ్, మళ్ళీ ఇలాగా క్యారీస్, ఇది రాంగ్. ఓకే, ఎప్పుడో వైకు ముందున మీకు ఆ కాన్సనెంట్ వస్తావంటే ఇక్కడ చూడండి ఏం చెప్తావు? ఫాలోడ్ బై ఒక కాన్సనెంట్లో ఎండ్ అయి మళ్ళీ వై వస్తావంటే మీకు ఏం చేస్తావంటే ఆ వై డ్రాప్ చేయాలి, మళ్ళీ వై నుంచి మీకు ఐ రాయాలి, మళ్ళీ తర్వాత ఈడి యాడ్ చేయాలి. ఓకే, వై క్రాస్ చేయాలి, వైకు ఇన్స్టెడ్ ఆఫ్ వై రైట్ హియర్ ఐ, తర్వాత ఈడి యాడ్ చేయాలి. ఇలాగా ఆ ఈడి యాడ్ రాయవద్దు, ఇది తప్పు, ఇది. ఓకే, రైట్? డిడ్ యూ అండర్స్టాండ్? ఇంకా ఒక రూల్ ఉంది వైలో. రైట్, డిడ్ యూ అండర్స్టాండ్ దిస్? I'll rub the board now. Now we will see what another one more rule is saying. Let's see that. Okay, let's see. Okay, one more rule what I is saying. Now here you saw verbs ending in y. Okay, verbs ending in consonant, but now here what is verbs ending in vowels? Verbs ending in vowel followed by y. Then what you should do, you should not drop the y. Okay, what you should do, just then add ed. చూడండి, verbs ending in a vowel followed by y. Okay, you just have to add ed. మీకు వై డ్రాప్ చేయవద్దు. ఎంత మిస్ మీరు చెప్తావు? ఏ మిస్, ఎలాగా అలాగా వర్డ్స్ ఉంది అప్పుడు అంటే ఇక్కడ ఎంజాయ్, ఎంజాయ్ ఉంది కదా, అప్పుడు ఎంజాయ్ అంటే ఏమి? ఎంజాయ్, అప్పుడు ఎంజాయిడ్. ఇక్కడ వై డ్రాప్ చేయలేదు. ఏమంటే వావుల్ ముందునే ఎవరు వస్తావు? ఇక్కడ మీన్ వై ముందునే ఎవరు వస్తావు? వావుల్ వచ్చారు, అందుకే మీరు ఇక్కడ ఇలాగావే రాస్తావు. ఎంజాయిడ్, ఎంజాయింగ్, ఎంజాయ్స్. ఓకే, డిడ్ యూ గెట్ ఇట్? ఎనీ డౌట్ సో ఫార్? Yes, I hope this is clear. Right. So shall we go to the next? Okay, we'll go to the next. So I have given you 4 rules in this. Totally 4 rules I have given you. One is just when E is already there, you will just add E, only D, like this. Okay, and another one like add like this means you will added ed, you will directly add. Okay, another rule what we learned, when we learned doubling rule, like in stop, 1 2 is coming, stop, the double P you will do. Okay, all this I'm doing a recap. Another rule what we learned is like in carry, you will drop the Y and write IES. I mean carried, sorry. Carried, here carrying, and here carries. Okay, and then another rule what we learned, enjoy, vowel is coming over here. So over here consonant is coming, so we'll drop the Y. Here vowel is coming, so we will not drop the Y.
we will just add the ed. Enjoying, enjoys. అండర్స్టాండ్? మీకు అర్థమైందా అందరికి? ఇప్పుడు ఈ ఏ రెగ్యులర్ వర్బ్స్ లో మీ అందరికి ఈ రూల్సే ఉంది, 4 రూల్స్. ఆల్రెడీ ఈ ఉందంటే డి యాడ్ చేయాలి, ఆల్రెడీ ఈ లేకపోతే ఈడి యాడ్ చేయాలి మీకు. ఆ, ఈ ఇక్కడ కూడా ఈ ఈడి యాడ్ చేయాలి. మళ్ళీ మీకు చూస్తారు ఇక్కడ 1 2 వవల్ ఎక్కడ ఉంది అంటే 2 ఉందంటే కాన్సనెంట్ డబుల్ చేయాలి, మళ్ళీ తర్వాత ఈడి యాడ్ చేయాలి. ఇక్కడ వై ఉంటంటే వైకి ముందున మీకు కాన్సనెంట్ ఉంటా అంటే మీరు ఐఈడి యాడ్ చేయాలి. ఓకే, ఇక్కడ వావుల్ ముందు వై ముందున వావుల్ ఉందా అంటే ఏం క్యాన్సిల్ చేయలేదు, వై ఇక్కడ ఈడి యాడ్ చేయాలి, అంతే. ఇదే రెగ్యులర్ వర్బ్స్ మీకు ఉంది. ఇప్పుడు ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమి మ్యామ్? ఇర్రెగ్యులర్ వర్బ్స్ మీరు చూపిస్తారు. మళ్ళీ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమి మ్యామ్? ఇర్రెగ్యులర్ వర్బ్స్ మీకు ఇదన్నీ కాపీ చేశారా మీరు? నేను రబ్ చేశారా బోర్డు? ఓకే, మీకు ఇప్పుడు అన్ని రివిజన్ ఇచ్చారు మీకు రెగ్యులర్ వర్బ్స్ అంటే ఏమంటే. ఓకే రైట్, నేను బోర్డు రబ్ చేస్తావు. మళ్ళీ ఇప్పుడు మీకు ఇర్రెగ్యులర్ వర్బ్స్ అన్ని ఏమి నేను ఇక్కడ రాశారు మీరు చెప్పండి, చూడండి. ఓకే, I hope this concept of regular verbs is totally clear. You don't have any doubts, right? So we'll go to the irregular verbs. And ఇప్పుడు irregular verbs 4 groups ఉంది. 4 groups ఉంది అంటే ఎలాగా మిస్? ఏం చెప్తావు మిస్ మీరు? నాకు అర్థమా లేదు మ్యామ్స్, అలాగా మీరు చెప్తావంటే ఇక్కడ చూడండి. ఇప్పుడు గ్రూప్ 1లో మీకు V1 V2 V3 మెయిన్ వర్బ్స్, ఓకే కదా, 3 క్లాసిఫై అయింది. ఇప్పుడు బేస్ వర్బ్లో మీకు చూసామంటే ఇక్కడ లెట్ ఉంది, ఇక్కడ లెట్ ఉంది, పాస్ట్ టెన్స్లో, పాస్ట్ సింపుల్లో, పాస్ట్ పార్టిసిపిల్ లెట్ ఉంది. ఏం చేంజెస్ లేదు, అన్ని ఫార్మ్స్లే లెట్టే ఉంది. ఇక్కడ చూడండి, నేను ఆరెంజ్లో టిక్ చేస్తాను. ఇంకా ఒక గ్రూప్లో ఏమంటే బేస్ వర్బ్ ఒక రకాలు ఉంది. మళ్ళీ ఇక్కడ చూడండి, పాస్ట్ సింపుల్, పాస్ట్ పార్టిసిపిల్ మీకు సేమ్ ఉంది, కెప్ట్, కెప్ట్. ఇక్కడ ఏం షార్ట్ కట్ లేదు, 1 2 డబ్లింగ్ డూ అలాగా ఏం లేదు, మీకు బై హార్ట్ చేయాలి. ఇక్కడ ఇలాగా బై హార్ట్ చేయాలి. కీప్ సెకండ్ ఫామ్ కెప్ట్, థర్డ్ ఫామ్ కెప్ట్, అలాగా మీరు బై హార్ట్ చేయాలి. ఇదికి ఏం షార్ట్ కట్ లేదు. ఇంకా ఒక గ్రూప్ ఉంది మీకు, చూడండి ఇక్కడ V1 V3 సేమ్గా ఉంది, మళ్ళీ V2 డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి గ్రూప్ 4, V1 బ్రేక్, V2 బ్రోక్, V3 బ్రోకన్. అన్ని డిఫరెంట్గా ఉంది చూడండి. సో ఇంకా ఇది అన్ని డిఫరెంట్గా ఉంది, కరెక్ట్గా చూడండి. మళ్ళీ ఇది గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 4 ఇది మీకు యూ డోంట్ హ్యావ్ టు గెట్ కన్ఫ్యూజ్డ్ వాట్ ఈస్ గ్రూప్ 1 గ్రూప్ 3, జస్ట్ టు షో యూ దాట్ it can be different, it can be same also. Sometimes it can be in V2 V3 it can be same, sometimes it can be overallly different in all the forms. Like that, to show you, I have just prepared a chart like this, but no one will ask you tell me the group 1 group 2 group 4 like that. No one will ask you questions. Okay, so don't get scared. It's just for you to know that sometimes it can come in for present also, past also same. Sometimes it will come in past participle and past simple also same. మళ్ళీ how will I identify ఒక సెంటెన్స్లో కెప్ట్ రాస్తావంటే ఎప్పుడు ఎలాగా మిస్ నాకు తెలుసు ఏది పాస్ట్ టెన్స్ ఏది పాస్ట్ పార్టిసిపల్? వెరీ గుడ్ డౌట్. దట్ ఈస్ ఇక ఈ హెల్పింగ్ వర్బ్ చెప్తావు కదా మీకు, ఆ హెల్పింగ్ వర్బ్ దానే మీకు హెల్ప్ చేస్తావు. ఆ సెంటెన్స్ పాస్ట్ పార్టిసిపుల్లో వస్తావా పాస్ట్ సింపుల్లో వస్తావా అంటే అది మీకు టెన్స్లో నేను అన్నీ మీకు టీచ్ చేస్తావు. ఓకే, ఎస్. సో హెల్పింగ్ వర్బ్ చాలా ఇంపార్టెంట్ అండి. మీకు ఏమంటే హెల్పింగ్ వర్బ్ మీకు ఏ టెన్స్లో ఉంది అంటే ఆ వర్బ్ మీకు ఐడెంటిఫై చేస్తావు. ఆల్ రైట్. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు గ్రూప్ 1లో ఏమి అందరూ సేమ్ ఉంది అంటే ఇక్కడ నేను ఒక ఎగ్జాంపుల్స్ మీకు ఇచ్చారు చూడండి.
హర్ట్ హర్ట్ హర్ట్. ఇక్కడ ఐఎన్డి యాడ్ చేశారు. వి వన్ ఇక్కడ ఉంది, హర్ట్ ఐఎన్జి యాడ్ చేశారు. ఇక్కడ వి1 ఉంది, వి1 ఎస్ యాడ్ చేశారు. ఓకే. ఇక్కడ కాస్ట్ కాస్టింగ్ కాస్ట్, కటింగ్ కట్స్, పుట్టింగ్ పుట్స్, లెట్టింగ్ లెట్స్. చూసారా, మీకు ఈ అన్ని ఫార్మ్స్ మీకు సేమ్ గా ఉంది చూడండి. ఇక గ్రూప్ 1లో ఎలాగా ఎంత సేమ్ ఉంది కదా, అలాగా ఎగ్జాంపుల్స్ మీకు ఇక్కడ ఇచ్చారు. కాపీ చేయండి అందరూ. ఆల్ రైట్, ఐ హోప్ యు ఆర్ కాపీయింగ్ ఇట్ డౌన్. ఐ వెయిట్ ఫర్ యూ, కాపీ ఇట్ డౌన్. అందరూ సేమ్ గా ఉందంటే మీకు జస్ట్ నోట్ డౌన్ వి1. అండ్ ఈ ఈజీ కదా, సేమ్ స్పెల్లింగ్ ఐఎన్జి యాడ్ చేయాలి. ఇక్కడ కూడా చూడండి, ఆ డబ్లింగ్ రూల్ అప్లై చేస్తావు. ఏమంటే ఈ డబ్లింగ్ రూల్ మీకు ఇక్కడ ఐఎన్జి యాడ్ చేస్తారు కదా, ఇక్కడ చూడండి 1 2 1 2 వస్తావు, వవల్ నుంచి కౌంట్ చేస్తావు, 1 2 వస్తావు. అందుకే నేను ఇక్కడ టీ డబుల్ చేస్తారు. చూడండి, ఇక్కడ కూడా చూడండి 1 2 డబుల్ చేస్తారు. ఇక్కడ చూడండి 1 2 3 వచ్చారు, అందుకే నేను ఇక్కడ టీ డబుల్ చేయలేదు. ఇక్కడ చూడండి 1 2 3 వచ్చారు, అందుకే నేను ఇక్కడ టీ డబుల్ చేయలేదు. ఇక్కడ అన్ని 1 2 వస్తావు చూడండి, టీ డబుల్ చేస్తారు, ఇక్కడ టీ డబుల్ చేస్తారు, ఇక్కడ టీ డబుల్ చేస్తారు. అర్థమైందా మీకు? కట్టింగ్, పుట్టింగ్, లెట్టింగ్, కాస్టింగ్, అది ఇది అన్ని ఈడి యాడ్ చేస్తారు, ఐఎన్జి యాడ్ చేస్తారు అంటే అది సఫిక్స్. దోస్ ఆర్ కాల్డ్ as సఫిక్స్. సో whenever you add a suffix, when you don't have two vowels, that is two, where the syllable where the stress is there, accordingly you have to see and do the doubling. ఓకే, నౌ షెల్ వి గో టు ద సెకండ్ గ్రూప్. సెకండ్ గ్రూప్ చూడండి, ఆ వర్డ్స్ నేను ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. సెకండ్ గ్రూప్ లో ఏమి బేస్ వర్బ్ డిఫరెంట్ గా ఉంది, మళ్ళీ వి2 వి3 సేమ్ గా ఉంది. ఇక్కడ చూడండి, బేస్ వర్బ్ డిఫరెంట్ గా ఉంది. బ్రాట్ బ్రింగ్, బ్రింగింగ్ బ్రింగ్స్, బై బాట్. ఇక్కడ అన్ని సేమ్ గా ఉంది చూడండి, ఇక్కడ డిఫరెంట్ గా ఉంది చూడండి. ఇది అన్ని దాని ఎగ్జాంపుల్స్ చూడండి. have, had, having, has. Find, found, finding, finds. Okay. Send, sent, sending, sends. Win, won, winning, wins. Teach, taught, teaching, teaches. ఇక్కడ ఎందుకు మిస్ ఈఎస్ రాస్తారు, ఇక్కడ ఎస్ఏ రాస్తారు? అది నెక్స్ట్ క్లాస్లో నేను చూపిస్తావు మీకు. ఎప్పుడు అలా మీకు ఈఎస్ రాయాలి, ఎప్పుడు అల్లి అన్నా మీకు ఎస్ రాయాలి అంటే నెక్స్ట్ క్లాస్లో నేను చూపిస్తావు మీకు. ఈ ఈ రూల్ అన్ని మీకు నెక్స్ట్ క్లాస్లో నేను చూపిస్తావు. ఆల్ రైట్, ఎస్. సో నౌ వీఆర్ గోయింగ్ టు సీ వాట్ ఈస్ గ్రూప్ 3 ప్యాటర్న్. ఇది అన్ని వర్డ్స్ ఉంది. ఇప్పుడు గ్రూప్ 3 ప్యాటర్న్ చూడండి. గ్రూప్ 3 ప్యాటర్న్ లో ఏముంది? ఇక్కడ వి1 వి3 సేమ్ గా ఉంది, వి2 డిఫరెంట్ గా ఉంది. సేమ్ చూడండి, ఇక్కడ కమ్, కేమ్, కమింగ్, కమ్స్, రన్, రన్నింగ్, రన్స్, బికమ్, బికేమ్, బికమింగ్, బికమ్స్. ఆల్ రైట్, ఇది గ్రూప్ 3 ఉంది. కాపీ చేయండి కావాలంటే. All right, so let's go to the next. ఇది చూడండి, ఇప్పుడు ఇది గ్రూప్ 4 లో ఎలా అన్ని స్పెల్లింగ్ మీకు డిఫరెంట్ గా ఉంది చూడండి. బ్రేక్, బ్రోకన్ అన్ని డిఫరెంట్ గా, అందుకే మీరు ఇక్కడ స్టార్ వేశారు. ఇక్కడ ఇది రెండు సేమ్ గా ఉంది, ఇక్కడ డిఫరెంట్ గా ఉంది, ఇక్కడ స్టార్ వేస్తారు. అలాగా మీరు ఇలాగా చార్ట్ చేయండి. సో మీకు ఈజీ అయిపోయింది. ఇక్కడ చూడండి, డ్రింక్, డ్రంక్, డ్రింకింగ్, డ్రింక్స్. ఇప్పుడు యూ కెన్ ఆస్క్ మీ, హౌ మ్యామ్ విల్ ఐ నో ఫర్ డ్రింక్, డ్రాంక్ is coming or drunk is third form, drinking is there? How will I know, ma'am? No other go, you have to by heart it. Okay, you have to by heart it. There is no shortcut like doubling rule and all, no shortcut. You have to by heart it. Break, broke, broken, breaking, breaks. ఇది అని ఈజీ మీకు. ఇది ఐఎన్జి యాడ్ చేశారు, ఇక్కడ ఎస్ లేకపోతే ఈఎస్ యాడ్ చేశారు. అది నేను చెప్తావు మీకు, ఈఎస్ ఎప్పుడు యాడ్ చేస్తారు, ఎస్ ఎలాగ యాడ్ చేస్తారు నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఈ రూల్ మీకు ఒక రూల్ ఉంది, నేను చెప్తావు మీకు.
మళ్ళీ ఇక్కడ ఎలాగా మీకు నాకు తెలుసు ఇక్కడ బ్రేక్ వస్తావు ఇక్కడ బ్రోక్ వస్తావు అంటే దట్ యు హ్యావ్ టు బై హార్ట్. ఓకే, బిగిన్, బిగాన్, బిగన్, బిగినింగ్, బిగిన్స్, డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్, డ్రైవింగ్, డ్రైవ్స్, చూస్, చోస్, చోసెన్, చూసింగ్, చూసెస్. ఎలాగా ప్రొనౌన్సియేషన్? చూస్, చోస్, చోసెన్, చూసింగ్, చూసెస్. ఆల్ రైట్. చాలా వర్బ్స్ ఉందంటే ఓన్లీ ఫ్యూ ఐఎమ్ గివింగ్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. దర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ వర్బ్స్. సెండ్, సెంట్, సెంట్, లాట్ ఆఫ్ వర్బ్స్ ఆర్ there. So we can't cover all. There are a lot of verbs you have written here. If you want, you can send, sent, sent, spent, spent, spend, run, ran, run. Idi run. Find, found, found. Fly, flew, flown. Bend, bent, bent. మీరు చూడండి, ఫైట్, ఫాట్, ఫాట్, డ్రింక్, డ్రాంక్, డ్రంక్. ఈ ఈ ఈ చాట్ల అన్ని మిక్స్గా ఉంది. ఈ చాట్ల నేను గ్రూప్ వైస్ మీకు ఇస్తావు. ఈ చాట్ల అన్ని మిక్స్గా ఉంది. ఇక్కడ చూడండి అన్ని వేరే డిఫరెంట్గా ఉంది. ఇక్కడ చూడండి మీకు సేమ్గా ఉంది. V2 V3 సేమ్గా ఉంది. ఇక్కడ డిఫరెంట్గా ఉంది. అలాగా అన్ని మిక్స్గా ఉంది ఈ చాట్లో. ఓకే, ఇక్కడ చూడండి పుట్, 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 హిట్, 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 కట్, 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 కాస్ట్, కాస్ట్, కాస్ట్. ఓకే, సో నేను నెక్స్ట్కు పోతావా? ఇప్పుడు మీకు అర్థమైందా ఇది ఎందుకు ఇది ఇర్రెగ్యులర్ వర్బ్స్? ఏమంటే ఇది స్పెల్లింగే డిఫరెంట్గా అయిపోయింది కదా, అందుకే ఇది దానికి పేరు ఇర్రెగ్యులర్ వర్బ్స్. రెగ్యులర్గా ఈడి యాడ్ చేయలేదు కదా, అన్ని స్పెల్లింగ్ మార్చిపోయింది కదా, అందుకే ఇది ఇర్రెగ్యులర్ వర్బ్స్ అని చెప్తావు. ఓకే, ఆల్ రైట్. Okay, now let's go to the next. Okay, let's go to the next. So I'll share an activity now with you all so that you can easily understand. If you want to write more verbs, you can write. I have lot words written here. Throw, through, thrown, speak, spoke, spoken, see, saw, seen, ring, rang, rung, write, wrote, written. All these are regular verbs which we are using. Regular verbs in the sense day to day usage చేస్తారు. మళ్ళీ ఇది అన్ని ఇర్రెగ్యులర్ వర్బ్సే. మళ్ళీ మీరు డే టు డే యూస్ చేస్తారు కదా, అందుకే నేను ఇలాగా ఇక్కడ రాస్తారు మీకు. ఓకే, ట్యార్, టోర్, టోన్, టెల్, టోల్డ్, టోల్డ్, ఈట్, ఏట్, ఈటెన్, గ్రో, గ్రో. ఓకే, గ్రో, గ్రూ, గ్రోన్. ఆల్ రైట్. సో ఐ గివెన్ యూ లాట్ ఆఫ్ వర్బ్స్. సో ఇది చూడండి మీకు డిఫరెన్స్. ఇది అన్ని డిఫరెంట్ స్పెల్లింగ్, అందుకే మీకు ఇది ఇర్రెగ్యులర్ వర్బ్స్. ఇది అన్ని సేమ్ స్పెల్లింగ్, మళ్ళీ ఈడీ రాస్తావు. ఇక్కడ చూడండి సేమ్ స్పెల్లింగ్, ఈడీ రాయాలి. ఆ డబ్లింగ్ రూల్, ఇక్కడ 1 2 వస్తావంటే డబుల్ చేస్తారు, 1 2 3 వస్తావంటే డబుల్ చేయలేదు. ఈడీ యాడ్ చేస్తారంటే అది అన్ని రెగ్యులర్ వర్బ్స్. ఈడీ యాడ్ చేయాలి, మళ్ళీ చేయలేదు, మళ్ళీ డిఫరెంట్ స్పెల్లింగ్ ఉంది అంటే అది irregular verbs and they difference. Okay, yes, I have talked enough about everything, regular verbs and irregular verbs. Now I'll share with you one activity. Let's do that and conclude our session. Let me share my screen. మీరు చెప్పండి. ఇప్పుడు ఆన్సర్స్ చాలా మీకు ఈజీలీ ఇప్పుడు మీరు ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై ద పాస్ట్ సింపుల్ V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ బ్రింగ్. ఇప్పుడు మీరు బ్రింగ్ V2 ఫార్మ్ ఏది చెప్పండి? ఏ బ్రాట్, బి బ్రింగ్స్, సి బాట్. కరెక్ట్, వెరీ గుడ్. బ్రింగ్ అంటే ఏమంటే, బ్రింగ్ అంటే bring this book for me, bring that bought అంటే బై పాస్ట్ టెన్సే బాట్. సో ఇక్కడ ఏం అడుగుతారు? V2 ఫామ్ అడుగుతావు. V2 ఫామ్ అంటే బ్రాట్ కే కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. నెక్స్ట్ చూడండి, ఐడెంటిఫై ద బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఫెల్ట్.
ఇప్పుడు ఫెల్ టు మీకు బేస్ ఫామ్ అడుగుతావు. ఇక్కడ చూడండి బేస్ ఫామ్ అంటే V1 ఫామ్ అడుగుతావు. అప్పుడు బేస్ ఫామ్ అంటే ఏమంటే ఫీలే మీకు ఏ ఏ ఆప్షన్కే కరెక్ట్. ఏమంటే ఇక్కడ ఫెల్ టు ఫీల్స్ వస్తావు. ఫీల్స్ అంటే ఎస్ యాడ్ చేశారంటే అది V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ V5 ఫామ్ ఉంది ఇక్కడ. ఇది కరెక్ట్. ఏ ఆప్షన్ ఏ కరెక్ట్. వెరీ గుడ్. ఐడెంటిఫై ద V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ బికమ్. ఇప్పుడు ఏం అడుగుతావు? బికమ్ V3 ఫార్మ్ అడుగుతావు. చెప్పండి. V3 form. Yes. V2 is became. Very good. Chat box లో ఆన్సర్ చెప్తావు మీరు. వెరీ గుడ్. V1, V2 and V3. So become is V1. Became is V2. Again become again is in V3. ఏం అడుగుతారు ఇక్కడ? V3. వెరీ గుడ్. చాట్ బాక్స్ లో ఆన్సర్ చెప్తారు మీరు. వెరీ గుడ్. ఐడెంటిఫై ద V2 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ డూ. డూ V2 ఫార్మ్ అడుగుతావు. ఆన్సర్ చూడండి, క్వశ్చన్ చూడండి. V2 అడుగుతావు. డూ ఏమి ఉంది? ఎస్ ఈఎస్ఎస్ వస్తావంటే అది V2 V3 కాదు. సో ఈజీ. మీకు ఇప్పుడు డిసైడ్ చేయాలి. ఇది V3. డన్ ఇస్ V3. V2 మీన్స్ డిడ్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. వెరీ గుడ్. డిడ్. నెక్స్ట్ చూడండి. ఐడెంటిఫై ద V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ పుట్. ఇప్పుడు పుట్ V3 ఫార్మ్ ఏమి చెప్పండి? ఆ పుట్టడ్ లేదు. ఏమంటే పుట్టడ్ అలాగా వర్డ్ లేదు. పుట్స్ అంటే V5 ఫార్మ్ లో ఎస్ లేకపోతే విఎస్ యాడ్ చేస్తారు. సో ఇదే కరెక్ట్. పుట్టే కరెక్ట్. వెరీ గుడ్. సూపర్. వెరీ గుడ్. వెరీ గుడ్. ఆన్సర్ చూపిస్తావు మీకు. చూడండి ఆన్సర్స్ చూడండి. చూడండి. ఐడెంటిఫై ద పాస్ట్ సింపుల్ V2 ఫార్మ్ ఆఫ్ ద వర్డ్ బ్రింగ్ ఇస్ బ్రాట్ అండ్ ఫెల్ట్ ఇస్ ఫీల్. V1 ఫార్మ్. బేస్ ఫార్మ్ అంటే V1 ఫార్మ్. ఐడెంటిఫై ద V3 ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ బికమ్ ఇస్ బికమ్ ఓన్లీ. ఓకే. సెకండ్ ఫార్మ్ ఓన్లీ ఇస్ బికేమ్. ఓకే. ఐడెంటిఫై ద V2 ఫార్మ్ ఆఫ్ ద డూ ఇస్ డిడ్ and V3 form of the verb put is put. Okay. Very good. Now we'll see one more activity and then we'll conclude our session. Verb forms. ఇప్పుడు ఇక్కడ 5 ఫార్మ్స్ ఉంది కదా. ఇది V4 V5 అంటే ఏమంటే ఏం లేదు. V4 అంటే ఐఎన్జి యాడ్ చేశారంటే అది V4. థర్డ్ పర్సన్ సింగులర్ నేను చెప్తావు కదా, ఎస్ లేకపోతే ఈఎస్ యాడ్ చేస్తారు. అదే మీకు వర్బ్ 5 ఉంది. ఇది నెక్స్ట్ క్లాస్లో మీకు నేను చెప్తావు ఎక్కడ మీరు ఎస్ యూ హ్యావ్ టు యాడ్ ఎస్ ఆర్ ఈఎస్ ఆర్ ఐఈఎస్. ఐ విల్ టెల్ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. ఓకే. ఫర్ నౌ I'll write the base verbs over here. You can see. ఇప్పుడు మీరు సి అంటే బేస్ వర్బ్. ఇప్పుడు సెకండ్ ఫార్మ్ అంటే ఏమి అంటే సి సెకండ్ ఫార్మ్ ఏమి? సా ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సా. ఇక్కడ థర్డ్ ఫార్మ్ ఏమి? సీన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సీన్. ఇప్పుడు ఐఎన్జి ఫార్మ్ సీయింగ్ ఎక్కడ ఉంది? సీయింగ్. వెరీ గుడ్. అండ్ ఫిఫ్త్ ఫార్మ్ సీస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. చూడండి. వెరీ గుడ్. సో ఫస్ట్ ఫార్మ్ ఇస్ సీ, సెకండ్ ఫార్మ్ ఇస్ సా, థర్డ్ ఫార్మ్ ఇస్ సీన్, ఫోర్త్ ఫార్మ్ ఇస్ సీయింగ్, ఫిఫ్త్ ఫార్మ్ ఇస్ సీస్. Now another base verb I'll take leave. He leave the room immediately. He left the room. Past simple left. Again V3 also left. He left the room. ఇది లెఫ్ట్ రైట్ కాదు. ఇక్కడ left the room. He left the office. అలాగా ఇక్కడ ఐఎన్జి ఎక్కడ ఉంది? లీవింగ్. ఇక్కడ ఉంది చూడండి. లీవింగ్. ఇప్పుడు ఇక్కడ లీవ్స్ ఎస్ యాడ్ చేయాలి. ఎస్. leaves. He leaves the home every day by 10 o'clock or he leaves to office by 9. ఇప్పుడు ఇక్కడ చూడండి బేస్ వర్బ్ గివ్ ఉంది కదా. ఇప్పుడు గివ్ పాస్ట్ టెన్స్ ఏమి? గేవ్. గివెన్ ఇస్ ద థర్డ్ ఫార్మ్. ఓకే. గివింగ్.
గివింగ్. ఇక్కడ గివ్స్. ఇక్కడ ఉంది గివ్స్, ఇక్కడ ఉంది గివ్స్. ఓకే. ఇప్పుడు మళ్ళీ బేస్ ఫామ్ వర్డ్ ఏమి? క్యారీ. క్యారీ. ఇక్కడ చూడండి వై వచ్చారు. చూడండి వైకి ముందనే ఎవరు వస్తావు? కాన్సనెంట్ వస్తావు. సో వై డ్రాప్ చేసి ఐఈడి రాయాలి. కరెక్ట్గా? సో క్యారీడ్. క్యారీడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది కదా. క్యారీడ్. మళ్ళీ థర్డ్ ఫామ్ కూడా క్యారీడ్. ఇక్కడ క్యారింగ్. ఇక్కడ క్యారీస్. కరెక్ట్గా? క్యారీస్. మళ్ళీ ఇప్పుడు బేస్ ఫామ్ చూడండి. సీక్. సీక్ అంటే హీ సీక్స్ అడ్వైస్. అడ్వైస్ సీక్ చేస్తావు, అడుగుతావు అంటే సీక్. సీక్ పాస్ట్ టెన్స్ ఏమండి? సాట్. సాట్. థర్డ్ ఫామ్ కూడా సాట్. సాట్. ఎలాగ ప్రొనౌన్సియేట్ చేయాలి? సాట్. హీ సాట్ మై అడ్వైస్. ఓకే. సీకింగ్. ఇక్కడ సీక్స్. హీ సీక్స్ మై అడ్వైస్ ఎవ్రీ టైమ్. ఓకే. ఇప్పుడు చూడండి అందరి బేస్ ఫామ్. ఇది బేస్ ఫామ్ అంటే V1 ఫామ్, అలా లేకపోతే రూట్ వర్బ్ చెప్తావు. ఇది V2 పాస్ సింపుల్, ఇది పాస్ పార్టిసిపుల్, ఇది కంటిన్యూస్ ఫామ్ లేకపోతే ఐఎన్జి ఫామ్. ఇది థర్డ్ పర్సన్ లేకపోతే నౌన్ సింగులర్ వస్తావంటే ఎస్ లేకపోతే ఈఎస్ లేకపోతే ఐఈఎస్ యాడ్ చేయాలి. ఇది నెక్స్ట్ క్లాస్లో నేను మీకు చెప్తావు. ఎస్ఈఎస్ ఐఎస్ రూల్ చెప్తావు మీకు. ఓకే. That's all. We will submit the answers. Let's see whether it's all correct or wrong. Very good. We have got everything right. Excellent. So that's all for today. I have given you a lot of verbs today. Yes, I'll share you the answers also once more. If whoever wants to copy it down, please copy it down. I have given you all the verb forms: verb 1, verb 2, verb 3, verb 4, verb 5. And then we have done enough. I have today given you regular verbs, irregular verbs, and helping verbs ante ఏమి మీకు చెప్తావు. నెక్స్ట్ క్లాస్లో మీకు హెల్పింగ్ వర్బ్ డీటెయిల్గా ఇంకా ఒక క్లాస్ ఉంది. మళ్ళీ ఈ థర్డ్ పర్సన్ ఎలాగా, ఎక్కడ ఎస్ రాస్తావు, ఎక్కడ ఈఎస్ రాస్తావు, ఎక్కడ ఐఏఎస్ రాస్తావు, అది కూడా నేను ఒక డీటెయిల్ క్లాస్ మీకు చెప్తావు. ఆల్ రైట్. ఐ హోప్ ఇట్స్ క్లియర్. ఓకే. That's all for today. We will conclude our class for today. I hope all the doubts are cleared. Jai Vidya Shakti, Jai Bharat, Jai Hind. Thank you.